భారత కెప్టెన్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫైనల్లో భారీ ఇన్నింగ్స్ ఆడితే అది మ్యాచ్నే ప్రభావితం చేస్తుందని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విశ్లేషించారు. హిట్మ్యాన్ 25-30 పరుగులకే పరిమితం కాకుండా ఎక్కువసేపు క్రీజులో ఉండాలని ఆయన సూచించారు. ఈ టోర్నీలో రోహిత్ మెరుపు ఆరంభాల కోసం ప్రతిసారి ఎదురుదాడికి దిగుతున్నాడు. కానీ ఇదే క్రమంలో వెంటనే అవుట్ అవుతున్నాడు. ఛాంపియన్ ట్రోఫీలో బంగ్లాదేశ్పై చేసిన 41 పరుగులే రోహిత్ అత్యధిక స్కోర్గా ఉంది. దీనిపై గవాస్కర్ మాట్లాడుతూ, ఒకవేళ రోహిత్ 25 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తే భారత్ 180 నుంచి 200 పరుగులు సాధిస్తుంది. అప్పుడు 2-3 వికెట్లు పడినా ఇన్నింగ్స్కు ఏ ఇబ్బంది ఉండదు. అక్కడి నుంచి సులువుగా 350 పరుగుల మార్కును దాటేయొచ్చు. ఈ విషయాన్ని భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ గుర్తుంచుకోవాలని సూచించారు. ఓపెనింగ్ మెరుపులు మెరిపించి వెళ్లడం కంటే కూడా కాస్త దూకుడుగా ఆడుతూ కనీసం 25-30 ఓవర్ల పాటు క్రీజును అంటిపెట్టుకుంటే మ్యాచ్ రూపురేఖలే మారుతాయి అన్నారు. దీంతో ఫైనల్ మ్యాచ్ను ప్రత్యర్థి చేతుల నుంచి లాగేసుకోవచ్చు అని అన్నారు. రోహిత్ శర్మ పాకిస్తాన్పై 20, న్యూజిలాండ్పై 15 పరుగులు, ఆస్ట్రేలియాపై 28 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఒక అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఇక ఫైనల్లో న్యూజిలాండ్పై సెంచరీ చేయాలని భారత అభిమానులు ఎదురు చూస్తున్నారు.